కొన్ని గ్రామాల్లో 97% ఈరోజు కరెంట్ బిల్లు కడతలేరు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచే జనవరి నుంచే కరెంట్ బిల్లులు ఓ గ్రామంలో 10వ తారీఖు కరెంట్ బిల్లు కట్టాల్సిన అవసరం ఉండే ఓ గ్రామంలో 15వ తారీఖు, ఓ గ్రామంలో 17వ తారీఖు గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళి ఈరోజు కరెంట్ ఆఫీస్ దగ్గర లైన్ కట్టేటువంటి క్యూలో ఉండి కరెంట్ బిల్లు కట్టేటువంటి స్థితి నుంచి వారి పేరు మీద ప్రభుత్వం ఈరోజు కరెంట్ బిల్లు కట్టేటువంటి కార్యక్రమం అధ్యక్ష. గృహజ్యోతి అనేది చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. ఈ మధ్యలో నా నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ప్రారంభించిన సిరిసిల్ల, అంబారిపేట, అనుపురం, సిరికొండ, మేడిపల్లి ఇలాంటి చందుర్తి నా సొంత ఉద్యోగంలో తిరిగినప్పుడు మహిళా తల్లులు ఈరోజు మాకు చాలా మేలు చేసినటువంటి పథకాలలో గృహజ్యోతి కూడా ఉంది. ప్రతి నెల కాగానే అప్పుడు ఆ ప్రభుత్వంలో కరెంట్ ఛార్జీలు పెంచిన సందర్భం, మీరేమో ఉచితంగా మా ఇంటికి కరెంట్ ఇస్తున్నారు, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది మనమే అధ్యక్ష. ఈ రోజు ఈ ప్రభుత్వం మళ్ళీ గ్రామీణ ప్రాంతంలో పేదలు కూడా ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చింది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాట సందర్భంగా మీ ద్వారా ఈ ప్రజానికాన్ని కూడా తెలియజేస్తూ, దాంతో పాటు అధ్యక్ష ప్రతినిత్యం మహిళా తల్లులకు గతంలో ఈ సిలిండర్ల వ్యవస్థను కూడా తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇందిరాగాంధీ. ఆనాడు కట్టెల పొయ్యి మీద ఊదు గొట్టం ద్వారా ఏదైతే వంట చేస్తున్నప్పుడు టీబీ వస్తే ఏదైతే అనారోగ్యం పాలవుతుందో కట్టెల పొయ్యి పైన కాకుండా సిలిండర్ ద్వారానే మన కార్యక్రమాలు అమలు చేసే విధంగా ఉండాలని చెప్పి గ్యాస్ సిలిండర్ వ్యవస్థను తీసుకొచ్చింది ఆనాడు ఇందిరమ్మ. ఆ తల్లి పేరు ఇందిరమ్మ రాజ్యం అంటున్నాం. అలాంటి గ్యాస్ సిలిండర్ కు ఈరోజు 500 రూపాయలకి ఇచ్చే కార్యక్రమం ఏదైతే సబ్సిడీ ఇస్తున్నామో అది కూడా అధ్యక్ష ఇప్పటి వరకు ప్రతి నెల 433 కోట్ల రూపాయల సబ్సిడీ కింద చెల్లిస్తున్న అంశాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తూ, ఆరోగ్యశ్రీ అధ్యక్ష పేదలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదలకు ఉపయోగపడే ఏ కార్యక్రమం దేశంలో చూసుకున్నా ఆనాడు గరీబీ హఠావో నినాదం నుంచి కూడు గూడు గుడ్డ నినాదం నుంచి ఈరోజు బ్యాంకులను జాతీకరణ చేయడం కానీ రాజ్యసభలు రద్దు చేయడం కానీ పేదలకు మేలైన కార్యక్రమం పోటు భూములు పంపిణీ చేసే కార్యక్రమం ఇల్లు లేని వారికి ఇండ్లు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ఏ సంక్షేమ కార్యక్రమైనా అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు అధ్యక్ష. అదేవిధంగా ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమం కూడా ఏదైనా పేదవాడికి ప్రాణాంతక వ్యాధి వస్తే ఏదైనా పేదవాడికి ఒకవేళ యాక్సిడెంట్ అయిన జరిగి ఇబ్బంది అయ్యి ఆసుపత్రికి పోతే అప్పుల పాలు చేసి ఆ వ్యాధిని న్యాయం చేసుకునే పరిస్థితి, ఒక అప్పు పుట్టపోతే మరణానికే దారి తీసేటువంటి సందర్భంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ గారు బాగా గుర్తు అధ్యక్ష రాజీవ్ ఆరోగ్యశ్రీని 2 లక్షలు తీసుకుని వచ్చినాం. ఈ మధ్యలో దానికి సంబంధించి 10 లక్షల వరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసుకున్నాం. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారి సాయనిధి నుండి సిఎంఆర్ఎఫ్ గత ప్రభుత్వం ఆఖరి సంవత్సరం ఈ ప్రభుత్వం మొదటి సంవత్సరం చూసి అధ్యక్ష వాళ్ళు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ మార్చులుగా 400 పైచిలు కోట్లు వారిస్తే ఈరోజు ఈ ప్రభుత్వం మొదటి సంవత్సరమే 800 పైచిలు కోట్లను ముఖ్యమంత్రి గారి సాయనిధి నుండి పేదలకు ఈరోజు వైద్య సహాయాన్ని అందించి ఈరోజు అపనష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం అందించినటువంటి విషయాన్ని కూడా దయచేసి ఈ సందర్భంగా గమనించాలని చెప్పని కోరుతూ, దాని తర్వాత అధ్యక్ష విద్యా రంగానికి సంబంధించినటువంటిది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే విద్యాశాఖను ఈరోజు వారి ఆదిలో ఉన్నటువంటి సందర్భంలో విద్యా శాఖలో కూడా సమూల మార్పులు తీసుకురావాలని చెప్పండి, విద్యా రంగంలో కూడా పెను మార్పులు తీసుకురావాలని కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి స్కూళ్లకు కాలేజీలు ధీటుగా మన స్కూల్కు ఉండాలని చెప్పండి ఈరోజు ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కూడా ఒకసారి గమనంలోకి తీసుకోవాలని చెప్పిన సందర్భంగా నేను కోరుతున్నాను అధ్యక్ష. ఈరోజు గత 10 ఏళ్ల నుంచి అసలు గురుకులాల గురించి పట్టించుకున్న పాపాన్ని పోయిన సందర్భం అధ్యక్ష. గురుకులాలు ఒకవేళ మంజూరు చేసిన రెంటెడ్ బిల్డింగ్లు ఉన్నాయి తప్ప నూతన భవనాలు కట్టిన ఆలోచన లేదు అధ్యక్ష. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాల్లో ఉన్నటువంటి డైట్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ ఎవరు ఊకందని విషయం అధ్యక్ష. పెరిగిపోతున్న నిత్యావసరాలు దృష్ట్యా పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి వారికి బిల్స్ పోతలేమని చెప్పండి 40% డైట్ ఛార్జీలు 200% కాస్మెటిక్ ఛార్జీలు అధ్యక్ష. ఈ హౌస్ లో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా వివిధ హోదాల నాయకులందరూ కూడా ఒక రోజు గురుకులకు వెళ్లి ఈ మెనూకు సంబంధించిన అంశం కానీ ఈ పెంచిన ఛార్జీలకు